గత 8 నెలల నుండి ఆంధ్రప్రదేశ్‌లో పోలీసుల ప్రవర్తన, వాళ్ళ వ్యవహార శైలి ఏ విధంగా వస్తుంది? కొందరు పోలీసులు ఏ విధంగా బరితెగించి ప్రవర్తిస్తున్నారు అన్న విషయం మనం చాలా సార్లు చూసాం. చాలా సంఘటనలు నిరూపితమైంది. ఈ క్రమంలో మీకో, నాకో, మరొకరికి అభిప్రాయం ఉండడం కాదు. సాక్షాత్తు హైకోర్టే జస్టిస్ రఘునందన్ రావు, జస్టిస్ హరినాథ్ గార్లతో కూడినటువంటి హైకోర్టే అసలు పోలీసులకు మేమంటే గౌరవమే లేదు అనేసింది. మేమంటే గౌరవమే లేదు పోలీసులకు, అన్నీ గమనిస్తూ ఉన్నాము అని. విషయం ఏంటి అంటే ఉమ్మడి గుంటూరు జిల్లా మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలో, మాచవరం పోలీస్ స్టేషన్కి సంబంధించి నాగరాజు అనే ఒక వ్యక్తి వాళ్ళ తమ్ముడిని పోలీసులు అక్రమంగా నిర్బంధించారు అని, నవంబర్ 3వ తేదీ ఎత్తుకెళ్ళి 7వ తేదీ అరెస్టు చూపించారు అని, కాబట్టి నవంబర్ 2 నుంచి 8 వరకు ఆ పోలీస్ స్టేషన్ సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించండి అని చెప్పి ఒక పిటిషన్ వేస్తే దాన్ని నవంబర్ నుంచి హైకోర్టు వివిధ దశల్లో విచారించుకుంటూ వస్తూ ఉంది. ఇప్పటికే ఆ సీసీటీవీ ఫుటేజ్ సమర్పించమని పోలీసులను అడిగితే లేదు అది కాలిపోయింది అన్నారు. ఎట్లా కాలిపోయింది అది అన్నారు. తర్వాత హైకోర్టు చెప్పినట్లుంది, మరి కాలిపోయిన డేటా రిట్రైవ్ చేయొచ్చు కదా, రిట్రైవ్ చేయించి మాకు ఇవ్వండి అని చెప్పి ఆ బాధ్యత ఎవరికో సౌత్రిక టెక్నాలజీస్ అని ఎవరికో ఇచ్చారట. వాళ్ళు లేదు కోతుల వల్ల సర్క్యూట్ కాలిపోయింది, సర్క్యూట్ కాలిపోతే మనం డేటా రిట్రైవ్ చేయలేమని చెప్పి వాళ్ళు నివేదిక ఇచ్చారట. ఆ నివేదిక మీద కూడా హైకోర్టు అనుమానాలు వ్యక్తం చేసింది. ఈ నివేదిక మీద నమ్మదగ్గ విధంగా లేదు, రకరకాల కారణాలు చెబుతారు. సీసీటీవీ కాలిపోయింది, కోతుల వల్ల కాలిపోయింది, ఏంటివి అంతా. మేము ఎప్పుడైతే సీసీటీవీ ఫుటేజ్ అడుగుతామో మిస్టీరియస్ కారణాలన్నీ చెబుతూ ఉంటారా? ఆ కాలిపోయినవే మా ముందు పెట్టండి, మేము పరిశీలిస్తాంలే అని చెప్పింది లాస్ట్ హైకోర్టు. ఆ కాలిపోయిన ఏంటివో మా ముందు పెట్టండి, మేము పరిశీలిస్తాము అని చెబుతూ పోలీసుల ప్రవర్తన ఏం బాగోలేదు అంటే వాళ్ళ తరపు న్యాయవాది మీరంటే మాకు గౌరవం ఉంది అంటే అసలు మేమంటే మీకు గౌరవమే లేదు. ఇదంతా కాదులేండి, అన్నీ కాలిపోతున్నాయి, సీసీటీవీ ఫుటేజ్ లేదు అంటే ఎస్పీలు ఐజీలు ఏం చేస్తున్నారు? నేరుగా మేము ఆ ఎస్పీలకి ఆదేశాలు ఇస్తాం. ప్రతి వారం అన్ని పోలీస్ స్టేషన్ల సీసీటీవీ ఫుటేజ్ ఎస్పీలు తెప్పించుకొని చూసి దాన్ని భద్రపరచమని, ప్రతి వారం అన్ని పోలీస్ స్టేషన్ల సీసీటీవీ ఫుటేజ్ తెప్పించుకొని చూడమని మేము ఆదేశాలు ఇవ్వబోతున్నాం వాళ్ళకు అని చెప్పి తాజాగా హైకోర్టు కీలకమైన వ్యాఖ్యలు చేసింది. అండ్ ఇదే క్రమంలోనే ఈ పిటిషన్ వేసిన నాగరాజు అనే వ్యక్తి దాన్ని విత్డ్రా చేసుకోబోతున్నారట. ఏ స్థాయిలో బెదిరించారు, విత్డ్రా చేసుకోబోతున్నారట. హైకోర్టు అనేది ఎందుకు ప్రాణహాని ఉందా, ఆయన కానీ బెదిరించారా అని. చూడండి ఎంతవరకు ఉందో పరిస్థితి. సరే ఆ కాలిపోయినది మా ముందు పెట్టండి, మేము ఎస్పీలకి ఆదేశాలు ఇస్తామన్నారు. అండ్ ఆ స్టేషన్ హౌస్ ఆఫీసర్ మీద, మాచవరం స్టేషన్ హౌస్ ఆఫీసర్ మీద చర్యలు తీసుకోమని చెప్పాం కదా. మీరు తీసుకున్న చర్యలు ఏంటి అంటే 1 సంవత్సరం పాటు ఆయనకు ఎటువంటి ఇంక్రిమెంట్స్ లేకుండా క్రమశిక్షణ చర్యలు అంటే మేము వాటితో సంతృప్తి చెందుతలేం, మరింత కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందే అని చెప్పి మళ్ళీ ఎస్పీకి ఆదేశాలు జారీ చేశారు. వెరసి మొత్తం మీద పోలీసులు అయితే హైకోర్టుకే సినిమా చూపెడుతున్నారు. ఇంక వేరే వాళ్ళకి ఎట్లా సినిమా చూపెడతారో తెలియదేముంది.